నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, స్వతంత్ర భారతావనిలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణనే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో గవర్నర్కు వారు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ చేసిన బిల్లు క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీదేనన్నారు. ఇక కేంద్రం జనగణనతో పాటు కులగణన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వ విజయమన్నారు టీపీసీసీ చీఫ్. తెలంగాణ మోడల్ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని తెలిపారు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత 4-5 సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతబూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా హర్షించదగ్గ విషయము. ఇది అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతది. ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే అది రాహుల్ గాంధీ గారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీకి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఒక దిక్సూచిగా మారింది. దానికి కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రీయబద్ధంగా జరగడం, దాంతో 42% రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం. ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి. ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇది అందరి యొక్క విజయం. ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.